Welcome to Mandrus Academy. So today we are going to discuss about the AP Residential Schools exams and pattern. AP Residential Schools exams and pattern గురించి డిస్కస్ చేసుకోబోయే ముందల మనం ఈ విషయాన్ని కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. మన యాప్ మ్యాండ్రూస్ అకాడమీ, మన మ్యాండ్రూస్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో ఉందండి. ఆ మ్యాండ్రూస్ అకాడమీ యాప్ లోగో వచ్చేసి ఇలా ఉంటుంది, మ్యాండ్రూస్ యాప్. సో ఎవ్రీవన్ ఇన్స్టాల్ మ్యాండ్రూస్ అకాడమీ యాప్ from Google Play Store and get every single update. AP Residential Schools, APRS అంటే AP Residential School ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఈ AP Residential Schools ఎన్ని ఉన్నాయి, స్టేట్ వైడ్ AP Residential Schools ఎన్ని ఉన్నాయి, కులమత విభేదాలతో సంబంధం లేకుండా గవర్నమెంట్ రెసిడెన్షియల్ వైజ్గా విద్య అందించే స్కూల్స్ వచ్చేసి ఈ AP Residential Schools అండి. ఇవి వచ్చేసి అప్ టు 10th స్టాండర్డ్ వరకు చెప్పేది, 5th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చెప్పే స్కూల్స్ వచ్చేసి 50 స్కూల్స్ ఉన్నాయండి. దీంతో పాటుగా జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇవి చెప్పే జూనియర్ కాలేజెస్ వచ్చేసి 10 ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ డిగ్రీ విద్యను కూడా అందిస్తుంది. ఏపీఆర్డిసి అంటారు, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, ఏపీఆర్డిసి అంటారు, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. ఇది వచ్చేసి ఒక కాలేజ్ ఉందండి నాగార్జున సాగర్ ఏరియాలో, గుంటూరు జిల్లాకి తెలంగాణకి బార్డర్ దగ్గర నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నాగార్జున సాగర్ అనే ఏరియాలో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అయితే ఉందండి. సో అరౌండ్ 60 కాలేజెస్, 50 స్కూల్స్ అండ్ 10 కాలేజెస్ అలాంగ్ విత్ 1 డిగ్రీ కాలేజ్. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మనకి విద్య అందించడానికి ఇన్ని పర్టికులర్ స్కూల్స్ అయితే ఓపెన్ చేసిందండి. సో ఈ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఏం చెప్తారు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి? సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 5th క్లాస్ నుంచి ఉంటుందండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ 5th క్లాస్ వారికి మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డిగ్రీ చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామ్లు అయితే ఉంటాయండి. సో ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ ద ఎగ్జామ్స్ మనం క్లియర్గా చూసుకుంటే 4th చదివే వాళ్ళు 5thలోకి వెళ్ళటానికి, 10th అయిపోయిన విద్యార్థులు ఇంటర్లోకి వెళ్ళటానికి, ఇంటర్ అయిపోయిన విద్యార్థులు డిగ్రీలోకి వెళ్ళటానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఇయర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి aprs.apcfss.in అనే వెబ్సైట్లో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క మీకు సంబంధించిన పర్టికులర్ క్లాస్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ క్లాస్కి, 5th క్లాస్ వాళ్ళే 5th క్లాస్ వాళ్ళు, 4th క్లాస్ చదివే విద్యార్థులు 5th క్లాస్ ఎంట్రన్స్కి, 10th క్లాస్ చదివే విద్యార్థులు ఇంటర్ ఎగ్జామినేషన్కి, ఇంటర్ అయిపోయిన విద్యార్థులు వచ్చేసి డిగ్రీ ఎగ్జామినేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ 5th క్లాస్ అండ్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియటే కాకుండా మధ్యలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే మిగిలిపోయిన సీట్లు ఉంటాయి 5th క్లాస్ అడ్మిషన్ తర్వాత, లేదా మధ్యలో 5th నుంచి 10th క్లాస్ మధ్యలో ఉన్న 6, 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి కూడా ఈసారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 5th క్లాస్కి వచ్చేసి 4080 వేకెన్సీలు ఉన్నాయండి స్టేట్ వైడ్గా, 4080 వేకెన్సీస్. సో 4080 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ చేసి వాళ్ళకి రెసిడెన్షియల్ విద్య అనేది గవర్నమెంట్ అందించబోతుంది. దీనితో పాటుగా 6th, 7th అండ్ 8th క్లాసెస్ వీళ్ళకి బ్యాక్లాగ్ వేకెన్సీస్లో ఈసారి 1844 ఖాళీలు అయితే రిలీజ్ చేశారండి. అండ్ 9th అండ్ 10th క్లాస్కి ఎలాంటి ఖాళీలు అయితే ఇవ్వలేదు, కానీ 6th, 7th అండ్ 8th ఎంట్రన్స్లకు వచ్చేసి 1844 వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఇంటర్లో అడ్మిషన్ కోసం మీరు చూసుకుంటే స్టేట్ వైడ్ 1425 ఈ 10 కాలేజీల మీద 1425 సీట్లు అయితే ఇచ్చారు. అండ్ ఇందులో ఎంపీసీ, బైపీసీ యాజ్ వెల్ యాజ్ ఎంఈసీ కూడా ఉంటుందండి. ఈ 3 గ్రూపులకు గాను 1425 సీట్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మనం మాట్లాడుకున్న ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్, స్టేట్ వైడ్ ఏపీ రెసిడెన్షియల్లో ఉన్న ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్లో 220 సీట్స్ ఉంటాయండి. ఇందులో వచ్చేసి బీఎస్సీ వచ్చేసి ఎంపీసీ చెప్తారు, అలాగే స్టాట్ కూడా చెప్తారు. దీంతో పాటుగా బిఏ ఆర్ట్స్, దీంతో పాటుగా బీకామ్ కూడా, ఈ 3 డిగ్రీలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ 220 సీట్లకు గాను. సో నోటిఫికేషన్
నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. నోటిఫికేషన్ సో అప్లై స్టార్ట్ వచ్చేసి 8 ఫిబ్రవరి, 8 ఫిబ్రవరిన అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిందండి. సో అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఓపెన్గా ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎండింగ్ వచ్చేసి మార్చ్ 31, మార్చ్ 31 కల్లా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్చ్ అప్లికేషన్ తర్వాత ఇంకేమీ ఉండదు. సో ఇన్ డీటెయిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి, 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఏముంటుంది, 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఏముంటుంది, అలా ప్రతి ఒక్క క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్మిషన్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో 5th క్లాస్ అడ్మిషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు 4th క్లాస్ చదువుతూ ఉండాలి. మీ 4th క్లాస్లో మినిమం 70% ఆర్ 60%, 70 ఆర్ 60% అనే మీ మార్క్స్ అయితే ఉండాలండి. దీంతో పాటుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 5th క్లాస్కి మీరు 4080 వేకెన్సీస్ ఇచ్చారు. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలే ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు జనరల్లీ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారండి. ఈ ఏప్రిల్లో జరిగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఈచ్ 1 మార్క్, సో 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 2 అవర్స్ ఆర్ 120 మినిట్స్, 120 మినిట్స్ టైం అయితే మీకు ఉంటుందండి ఈ ఎగ్జామినేషన్ రాయటానికి. సో ఈ 100 క్వశ్చన్స్ దేంట్లో నుంచి వస్తాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్. ప్రతి ఒక్క దాంట్లో 25 చొప్పున 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు 25 × 4 100 క్వశ్చన్లు అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో తెలుగులో 25, ఇంగ్లీష్లో 25, మ్యాథ్స్లో 25 అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 25 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మినిమం క్వాలిఫికేషన్ మార్క్ వచ్చేసి ఎగ్జామినేషన్ తర్వాత ప్రకటిస్తారు. అలాగే మెరిట్ బేసిస్ మీద మాత్రమే ఇందులో అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఏం చేస్తారు. 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీరు చూస్తే కనుక 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సేమ్ లైక్ 5th క్లాస్ ఎంట్రన్స్లో ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఎగ్జామ్ ఉంటుందండి. అంటే సేమ్ సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈవీఎస్ఏ ఉంటాయి. బట్ 7th క్లాస్ అండ్ 8th క్లాస్ అడ్మిషన్స్కి మాత్రం 7th క్లాస్ అండ్ 8th క్లాస్ అడ్మిషన్స్కి మాత్రం సిలబస్ మారుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు 6th క్లాస్లో మనకు మారేది ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు పడుతుంది. 7th క్లాస్ అండ్ 8th క్లాస్కి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 7th క్లాస్ అండ్ 8th క్లాస్కి వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇలా 5 సబ్జెక్టులు ఉంటాయండి 7th క్లాస్ అండ్ 8th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఇందులో కూడా 100 క్వశ్చన్సే ఉంటాయి, 100 మార్క్స్కే ఉంటుంది. అట్ ద సేమ్ టైం 120 మినిట్స్ టైమే ఉంటుంది. కాకపోతే క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్ట్స్ మారుతాయి. విత్ ఇన్ ద 7th క్లాస్ అండ్ 8th క్లాస్ క్వశ్చన్స్ ఇచ్చే సబ్జెక్ట్స్ మాత్రం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అన్నీ మారిపోయినాయండి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇలా సబ్జెక్ట్స్ వైజ్గా మారిపోయి అక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఉంటుంది 5th అండ్ 6th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, ఇక్కడ సైన్స్ అండ్ సోషల్ అని ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి 20 మార్క్స్కి అయితే మీకు పేపర్ ఉంటుందండి. ఇందులో కూడా మెరిట్ లిస్టే ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, ప్రజెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు మీరు అప్లై చేసుకోవచ్చండి ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి. అరౌండ్ 1425 1425 ఖాళీలు అయితే ఉన్నాయి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో. వీటికి కానీ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వీటికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్. అండ్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, దేంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏమేం క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది మీరు క్లియర్గా చూసుకుంటే 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఫర్ 150 మార్క్స్. అలాంగ్ విత్ దట్ మీకు టైం కూడా 2.5 అవర్స్ అంటే 150 మినిట్సే ఇస్తారు. సో మీకు ఇందులో వచ్చేసి ఎంపీసీ చదవాలనుకుంటున్న వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ బైపీసీ చదవాలనుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. దీంతో పాటుగా ఎంఈసీ చదవాలనుకునే వాళ్ళలో ఎంఈసీ ఆర్ సిఏ ఎగ్జామినేషన్ చదవాలనుకున్న వాళ్ళలో వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుంది అంటే వీళ్ళకి ఇంగ్లీషే ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, దీంతో పాటుగా సోషల్ ఉంటుందండి. పర్టికులర్లీ ఎకనామిక్స్, మెయిన్లీ ఎకనామిక్స్ ఉంటుంది.
సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడతాయి. దీంతో పాటుగా డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 220 వేకెన్సీస్ ఉంటాయి. ఒక డిగ్రీలో చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ ఏ కోర్సెస్ అప్లై చేస్తారనేది పైన డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ డిగ్రీ ఎంట్రన్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ అండ్ సెలెక్టెడ్ గ్రూప్ వైజ్, మీరు ఏ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ గ్రూప్ వైజ్ అనేది మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఫీజు వచ్చేసి ఎంట్రీ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అండి. సో వాట్ ఆర్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్? ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కైనా పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏంటి? ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవడానికి ఎవరైనా అప్లై చేయొచ్చు. బట్ ఆ కన్సర్న్ పర్టికులర్ ఎవరైతే చదువుతున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4వ తరగతి చదివే వాళ్ళు మాత్రమే 5వ తరగతికి అప్లై చేయాలి, లేదా 4వ తరగతి చదివి అయిపోయిన వాళ్ళు మాత్రమే 5వ తరగతికి అప్లై చేయాలి. ఇది బేసిక్ క్వాలిఫికేషన్. అండ్ మినిమం అకాడమిక్ పర్సంటేజ్ వచ్చేసి 60% అనేది కంపల్సరీ ఉండాలండి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ దీంతో పాటుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ప్యూర్ మెరిట్ బేసిస్లో జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ మాత్రమే తీయటం జరుగుతుంది. మెరిట్ బేసిస్ మీద మాత్రమే మీకు అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ చేయాల్సిన పని, ఇది ఒక ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సంతకం కానీ కాకుండా మీ ఆధార్ కార్డు అప్ టు డేట్ ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్ టు డేట్ ఉండేలాగా చూసుకోండి. సో అవర్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో మ్యాండ్రూస్ అకాడమీ తరపున గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ పర్టికులర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్క విద్యార్థి వినాలి, ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క విద్యార్థికి ఇన్ డీటెయిల్ అసలు ఎగ్జామ్లో ఏమి రాయాలి, ఎలా రాయాలి, ఆ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్లో ఉండే సిలబస్ ఏంటి, ఇలాంటివన్నీ క్లియర్గా మన యాప్లో వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో డౌన్లోడ్ అవర్ మ్యాండ్రూస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ నుంచి మన మ్యాండ్రూస్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే మన పర్టికులర్ విశేషాలన్నీ తెలుస్తాయి. దాంతోపాటుగా మీరు మనల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే 9490357164 అనే నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాండ్రూస్ అకాడమీ తరపున మీకు కావాల్సిన ప్రతి గవర్నమెంట్ విద్యకి, ప్రతి విద్యకి, దాంతోపాటుగా మీకు సంబంధించిన కెరియర్లో మీరు ఎలా ముందుకు పోవాలి అన్న విషయాలన్నింటినీ డిస్కస్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్ వైజ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది మన మ్యాండ్రూస్ అకాడమీ యాప్లో. సో కీప్ సబ్స్క్రైబింగ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. థ్యాంక్ యూ.